అందరికీ నమస్కారం అండి. నేను మీ క్లాసికల్ ఎక్స్ప్రెషన్ డాక్టర్ ఎస్ ఉషా కిరణ్ యూట్యూబ్ ఛానల్ దాంట్లో ఉషా కిరణ్ మాట్లాడుతున్నాను. ఆ ఛానల్ నాదే. అయితే నేను లాస్ట్ సెషన్స్లో చెప్పాను ఏంటంటే ఈ కూచిపూడి డాన్సే కాదు, ఏ డాన్స్ అయినా కూడా కొన్ని బేసిక్స్ బాగుండాలి. అంటే ఏంటంటే డాన్స్ ప్రేక్షకుల ఆదరణ పొందాలి అంటే చక్కటి అభినయం ఉండాలి, చిరునవ్వు ఉండాలి పెదవుల పైన. అలా పాట, కరెక్ట్ పాట ఏది మనం సూటబుల్గా ఆ సాంగ్ మనకి బాగుంటుందో ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకుని దానికి ఆ అభినయము, ముద్రలు, స్టెప్స్తో పాటుగా చక్కటి చిరునవ్వు, అలాగే పాటగా ముందు మనకి రావాలి, లిప్ మూమెంట్ ఉండాలి. సాంగ్ ఏదైతే మనమే పాడి చేస్తున్నంతగా ఫీల్ తెప్పించగలగాలి. ప్రతి ఎక్కడ మనము హస్తాన్ని ఉపయోగిస్తున్నామో, ముద్రను ఉపయోగిస్తున్నామో అక్కడ మన చూపు వెళ్ళేటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ కూడా చేస్తుంటే డాన్స్లో ఈజ్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం ఏ డాన్స్ అయినా అడాప్ట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది క్లాసికల్ అవని, బీట్ ఉన్న సాంగ్ అవని, ఆ డాన్స్ అవని ఏదైనా చేయొచ్చు. జస్ట్ లైక్ అంటే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే ఆ డాన్స్లో ఈజీగా మనం చూడగానే అనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నారే అని. అలాంటి ఇది తెచ్చుకోవాలన్నమాట. చేస్తున్నారు అంటే అది అభినయం ద్వారా అవ్వచ్చు, అలాగే వాళ్ళ మూమెంట్స్ ద్వారా అవ్వచ్చు. ఆ ఈజ్ అనేది ఖచ్చితంగా కనపడాలి. అప్పుడు ప్రేక్షకుల ఆదరణ ఖచ్చితంగా పొందుతుంది ఆ నృత్యం. అది క్లాసికల్ అవని, ఎలా మామూలుగా ఏ సాంగ్స్కి మనం డాన్స్ చేసినా కూడా అది ప్రజాదరణ పొందాలి అంటే ఖచ్చితంగా మనకు ఆ ప్రేక్షకుల ఆదరణ పొందాలంటే మాత్రం ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకోవాలి. లిప్ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఏ పాట ఆ పాట ముందు నేర్చుకోవాలి, అప్పుడు డాన్స్ కరెక్ట్గా చేయగలం. ఆ భావం కరెక్ట్గా పలికించగలం మనం. తర్వాత నవరసాలు ఉన్నాయి కదా, ఈ నవరసాలు కూడా మనము నృత్యంలో మనం ఆ నవరసాలను కూడా పలికించగలిగినటువంటి నేర్పుడు సంపాదించాలి. అసాధ్యంలో సుసాధ్యాన్ని మనం నేర్చుకోగలగాలి, మెలకు నేర్చుకోగలగాలి. అంటే ఎలాగా మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనము దీన్ని సాధించగలము అనేది కొందరికి కొంత సమయంలోనే రావచ్చు, మరి కొందరికి ఎక్స్పీరియన్స్తో రావచ్చు. కాబట్టి ఆ ఈజ్ అనేది డాన్స్లో కనుక ఉంటే ఖచ్చితంగా మనము ప్రేక్షకుల ఆదరణ పొందగలం. ముఖ్యంగా నేను ఈ క్లాసికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మీ అందరికీ ఎన్నో నాకు తెలిసిన విషయాలు కొన్నైనా చెప్తే కొంతమందికైనా అర్థమయ్యి అవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని తర్వాత నెక్స్ట్ ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అనేది నా అభిప్రాయం అండి. అలాగే మీకు ఒక విషయం చెప్పాలి. నా ఛానల్లో డాక్టర్ ఎస్ ఉషా కిరణ్ అని చెప్పి నేను నేమ్ పెట్టుకున్నాను. డాక్టర్ అంటే నేను ఏమి మామూలుగా వైద్యంతో చేసేటువంటి ఆ డాక్టర్ కాదండి నా దగ్గర ఉన్నది. ఆ ముందున్న డాక్టర్కి ఏంటంటే నేను పిహెచ్డి చేశాను, ఎంఫిల్ ఎడ్యుకేషన్ చేసి పిహెచ్డి కూడా ఎడ్యుకేషన్లో చేశాను. అది డాక్టర్ రావి రంగారావు గారి యొక్క మార్గదర్శకత్వంలో ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నేను డాక్టరేట్ పొంది ఉన్నానండి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్కి నాకు డాక్టరేట్ వచ్చింది. అందుకని చాలా ఎంత కాన్ఫిడెంట్గా నేను పెట్టుకుంటున్నా. అది నా జీవిత ఆశయం. ఆ లక్ష్య సాధనకి నేను చాలా కష్టపడ్డా. నియర్లీ 8.5 years ఈ పిహెచ్డికి సంబంధించిన థీసిస్ అంతగా నేను గ్యాదర్ చేశాను. ఏంటంటే నేను ఈ మాట ఇది నా గురించి ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఏదైనా ఒక విషయాన్ని మనం సాధించాలి అంటే చక్కని ఏకాగ్రత, అలాగే దాని మీద ఇష్టం పెంచుకోవాలి. నిరంతరం మనం ఎక్కడున్నా కూడా ఆలోచన దాని మీదే ఉండాలి. ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తాం. ఇది అలాగే నేను చేసిన పిహెచ్డి దేంట్లోనంటే విద్యార్థులు అంటే 10th క్లాస్ లోపలవని తర్వాత పైన స్థాయిలో వాళ్ళైనా కూడా విద్యార్థుల యొక్క సృజనాత్మకత నైపుణ్యం, క్రియేటివిటీ స్కిల్స్ దాని మీద ఒక పేరెంట్స్గా ఎలా ఉండాలి పిల్లలతో, టీచర్ లాంగ్వేజ్ టీచర్స్ అవని, నాన్ లాంగ్వేజ్ అవని వాళ్ళు ఎలా ఉండాలి అనే దాని గురించి ఏ విధంగా చెప్తే విద్యార్థుల్లో ఆ సృజనాత్మకత నైపుణ్యాలు వెలికి తీయచ్చు. మనము పిల్లల్లో ఎట్లాగా అవన్నీ భయపడుతున్నాయి. మొన్న కూడా చెప్పాను సెషన్లో, నేను భయపడుతున్నటువంటి వాటిని మనము ఏ విధంగా వెలికి తీయచ్చు అనే దాని గురించి నేను చేశానండి పిహెచ్డి డిగ్రీ.
దానికి అండ్ అది నాకు చాలా హెల్ప్ అయింది. నా ప్రొఫెషన్ వచ్చి టీచింగే కాబట్టి నాకు చాలా హెల్ప్ అయింది అది. పిల్లల్లో బాగా మింగిల్ అవుతూ ఉంటాను. దానికి తోడు డాన్స్ ఎప్పుడైతే నాకు సైడ్గా ఉందో నేను ప్రతిదీ ఎక్స్ప్రెషన్ ద్వారా ఖచ్చితంగా పిల్లల్లో దాన్ని ఇన్సర్ట్ చేసే విధంగా చెప్పేటువంటి అవకాశం నాకు నా నృత్యం ద్వారా నాకు అది చాలా హెల్ప్ అయిందన్నమాట. కాబట్టి ఇవన్నీ మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్ ఓపెన్ చేసిన కారణమే అది. కేవలం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే క్లాసికల్ డాన్స్ గురించే కాదు, పిల్లల విద్యార్థుల్లో ముఖ్యంగా వారిని ఉండేటువంటి వారితో పాటు ఉండేటువంటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అలాగే సమాజం వాళ్ళ యొక్క కూడా ఏ విధంగా వాళ్ళ పాత్ర కూడా ఉండాలి పిల్లల్లో ఆ సృజనాత్మకత నైపుణ్యాలు పెంపొందించాలంటే అనేదండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీ కామెంట్సే ఒక ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందంటే మనం చేసింది అవతల వాళ్ళ యొక్క కళ్ళల్లో వాళ్ళ మెచ్చుకునేటువంటి ఆ చప్పట్లలో వాళ్ళ యొక్క అభినందనల ద్వారానే అది మాకు చాలా బాగా రీచ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకొంచెం బాగా మనం చెప్పగలమేమో అనేటువంటి తపన తాపత్రయం ఉంటుంది. తర్వాత అతి ముఖ్యమైన విషయం, మన పెదవుల మీద చిరునవ్వుతో పాటు కళ్ళల్లో కూడా ఆ మెరుపు ఉండాలండి. కళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అప్పుడు అది రక్తి కడుతుంది ఆ డాన్స్ అనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా నా వెల్ విషర్స్. ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.